10 visionary quotes by వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. It proves again and again that he is a great visionary. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ ముఖ్యమంత్రి. 1978లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖర రెడ్డి గారు మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నిక కాగా 4 సార్లు కడప లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఆయన పోటీ చేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయాన్నే సాధించారు. 2003 వేసవి కాలంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేపట్టి 1467 కిలోమీటర్లు పర్యటించారు. పాదయాత్ర వలన వ్యక్తిగతంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మంచి జనాదరణ లభించడమే కాకుండా ఆ తదుపరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి గొప్ప విజయం సాధించడానికి దోహదపడింది. 2004 మేలో జరిగిన 12వ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు సాధించడంతో అదివరకే పార్టీలో పేరు సంపాదించిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. పాదయాత్ర వలన జనాదరణ పొందడమే కాకుండా ఎన్నికల ప్రచారంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, పెండింగ్ లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడం, జల యజ్ఞాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన పిదప తొలి సంతకం ఉచిత విద్యుత్తు ఫైల్ పైనే చేశారు రాజశేఖర రెడ్డి గారు. 2009 ఏప్రిల్లో జరిగిన 13వ శాసనసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలలో విజయం సాధించడానికి కృషి చేసి వరుసగా 2వ పర్యాయం ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి. లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ ద 10 విజనరీ కోట్స్ బై వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదు. పేదింట్లో పుట్టిన ప్రతి ప్రతిభావంతుడు ఉన్నత చదువులు చదవాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి గొంతు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. అన్నం పెట్టిన రైతన్నను రుణ విముక్తుణ్ణి చేయడమే నా లక్ష్యం. నిరుపేదలకు పట్టెడన్నం దొరికేటట్లు చేయడం ప్రభుత్వ ధర్మం. అందుకు ఎన్ని కోట్లు ఖర్చైనా వెనకాడకూడదు. ఆంధ్రప్రదేశ్ ను దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తీర్చిదిద్దాలనేది నా స్వప్నం. అవినీతి, అసత్య వార్తలు క్యాన్సర్ కన్నా ప్రమాదకరం. ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు తరాలు ఎవ్వరినీ క్షమించవు. మహిళల ముఖాలు కళకళలాడుతూ ఉంటేనే కుటుంబము, సమాజము బాగుంటుంది. నేను కలలుగన్న మరో ప్రపంచానికి మహిళలే మూల స్తంభాలు. గ్రామం ప్రగతి పథంలో ఉంటే ఎవ్వరూ ముఠాకక్షల జోలికి వెళ్లరు. ఇలాంటి గొప్ప విజనరీ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మీరు ముఖ్యమంత్రిగా వ్యవహరించడం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చేసుకున్న గొప్ప అదృష్టం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు.